ఈమెకు అసలు పేరెంట్స్ లేదు, ఈమె ఆర్ఫన్, ఈమె అనాథ. ఒక బాబాయ్ పెదనాన్న అంకుల్ తోటి ఉన్నటువంటి అంకుల్కి ఉన్నటువంటి ఆ విజన్ ద్వారా ఈమె ద్వారా జరిగించడానికి ఆయనకున్నటువంటి మొద్దకై ఉన్న విజన్ అది ఎస్తేరు లోపలికి పంపించి ఈ ఎస్తేరుని ఫోర్స్ గా ప్యాలెస్ లోనికి పంపించాడు. ప్యాలెస్ లోనికి నెట్టి వేసిన తర్వాత కూడా మొద్దకై మాత్రం ఆయన విజన్ ని కోల్పోలేదు. ఎప్పటికప్పుడు ఆ విజన్ గురించి ఆమెకి సమాచారం అందిస్తూనే ఉన్నాడు. నువ్వు వచ్చింది దేనికోసం, నువ్వు వెళ్ళింది దేనికోసం, నిన్ను ఒక పని కోసం నిన్ను ఆ ప్యాలెస్ లోకి నేను పంపించా, నీ సొంత పనులు చేసుకోవడానికి కాదు. నేను పంపించినటువంటి ప్లాన్ ఒక దేవునికి సంబంధించినది, ఒక జనాంగానికి సంబంధించినది, ఒక జనాంగము వాళ్ళ యొక్క డెలివరెన్స్ కి సంబంధించినది. కాబట్టి నీ యొక్క నేను ఏ డిజైర్స్ తోటి నేను లోపలికి నిన్ను నువ్వు పెట్టావో, నువ్వు బయటకు వచ్చేంత వరకు నువ్వు అదే డిజైర్ తోటి, నువ్వు అదే ప్రణాళికతో ఆ కోటలో నువ్వు ఉండాలని ఆమెకి బలంగా చెప్పి మరి పంపించాడు. అంత ఫోర్స్ గా ఆయన పంపించిన దాన్ని బట్టి ఎస్తేరు నిజంగానే కోటలోనికి ప్రవేశించి రాజుతోటి ఆమె ఫేవర్ పొందుకోవాలి. రాజు యొక్క దండం అనేది ఈమె వైపు చాచబడాలి. ఈమె వైపు ఎప్పుడైతే ఆ దండం చాచబడ్డదో అప్పుడు ఆమె యొక్క జనులను రక్షించడానికి ఈమెకు ఒక అర్హత అనేది వస్తుంది. అన్ని జరగాలంటే కంపల్సరీ రాజు ఫేవర్, రాజు ఆజ్ఞ ఇచ్చిన టైంకి వెళ్లే లోపల ఆయన పెట్టేటువంటి ఫుడ్ అంతా కూడా తీసుకొని అందంగా తయారవ్వాలి, జ్ఞానంగా తయారవ్వాలి. ఆయనను చూసినప్పుడు, వీళ్ళని చూసినప్పుడు ఆయన దృష్టి అనేది ఒక అట్రాక్టివ్ గా ఈమె ఉండాలి. అన్ని జరగాలి. అయితే లోపలికి వచ్చిన తర్వాత ఆ మొర్దెకై చెప్పిన ఫోర్స్ గా చెప్పిన దాన్ని బట్టి ఈమె ప్యాలెస్ లోనికి వచ్చిన తర్వాత ఈమె ఒక నిష్టను కలిగి ఉన్నది. ఏ నిష్ట అయితే మొర్దెకై ఉన్నదో అదే నిష్టను ఎస్తేరు ఆపరేట్ చేయడానికి స్టార్ట్ చేసి, అందుకోసమని ఆమె మీద పెట్టినటువంటి ఆ మంత్రిని కూడా, అంటే ఫుడ్ ఉన్న డేస్ అన్ని కూడా వాళ్ళు మంచిగా తినాలి, మంచిగా డెకరేట్ అవ్వాలి, మంచిగా నిద్రపోవాలి. రాజు టైం వచ్చినప్పుడు వీళ్ళు రాజుని మెప్పించాలి, రాజుకు వీళ్ళు అట్రాక్ట్ అవ్వాలి. ఇవన్నీ కావాలంటే రాజు పెట్టే ఫుడ్ మాత్రమే తినాలి. కంపల్సరీ ఆయన పెట్టేది అదే. నేను చూసిన ఆ ప్యాలెస్ లో మంచి మంచి ఫుడ్ ఉన్నదంటే అది తింటే అది ఎంత 60 years వాళ్ళైనా కూడా మంచి యంగ్ గా తయారవుతారు. మంచి ఫుడ్ అక్కడ రాజు ప్రొవైడ్ చేశాడు. ఇవన్నీ వచ్చిన లేడీస్ అందరూ, కన్యకలందరూ తిని వాళ్ళే ఆరాటంతో, యాంగ్జైటీ తోటి ఉన్నారు. రాజు టైం వచ్చినప్పుడు నేనే రాజుకి వైఫ్ గా, నేనే రాణిని అని ప్రతి ఒక్కరు అవుతున్నారు. కానీ ఎస్తేరు దగ్గరకు వచ్చేసరికి నాకు ఈ ఫుడ్ అన్నది అసలు, నేను ఈ ఫుడ్ ను నేను తినను. నేను ఈ లోపలికి వచ్చింది నా నా ఓను జ్ఞానంతో రాలేదు, నా ఓను అందంతో రాలేదు, నా ఓను ఎబిలిటీ తోటి రాలేదు. నేను నా యొక్క అంకులైనటువంటి మొర్దెకై ఆ ఫోర్స్ వల్ల, ఆయన యొక్క ఇంపార్టేషన్ వల్ల నేను లోపలికి వచ్చిన. సో నేను ఏదో ఇప్పుడు మీరు పెట్టిన ఫుడ్ ని తీసుకొని నేను లోపల ఉన్నటువంటి నా యొక్క విజన్ ని నేను ఎంత మాత్రం కూడా వదిలిపెట్టను. నేను దేని నిమిత్తం అయితే వచ్చానో, నేను లోపలికి వచ్చానంటేనే నాకు తెలుసు ఖచ్చితంగా నేను ఈ ప్లేస్ లో నేను హానర్ చేయబడతా. నేను లోపలికి ఎంటర్ అయ్యానంటేనే నాకు తెలుసు ఇక్కడ నాకు అద్భుతం ఏదో జరుగుతుంది. వాళ్ళందరూ ఆఫ్తుంటే ఈమె మాత్రం కూడా ఆమె ముట్టుకోలేదు. ఆమె వాళ్ళు పెట్టిన ఫుడ్ అనేది సింగిల్ ఒక్క పూట కూడా ఆమె తీసుకోలేదు. ఆమె ఎంత నిష్టగా ఉన్నదంటే దాని వెనక ఉన్న మొర్దెకైకి ఇంకెంతగా ఉండాలి. ఆయనకున్నదే మొత్తం ఆమె లోపల పెట్టి ఆమె లోపలికి నెట్టేశాడు. ఈమె లోపలికి వచ్చి కూడా వాళ్ళు పెట్టే ఫుడ్ ని చూసి కూడా ఎంత మాత్రము కూడా ఆమె కదలకుండా ఆమె విజన్ ని, ఆమె డ్రీమ్ మీదనే అట్లనే నిలబడి అదే నిష్టతోటి, బయట ఎంత నిష్టగా ఆయన ఫాదర్ చెప్పినాడు అదే నిష్టతోటి లోపల కూడా ఆమె అదే విధంగా ఉన్నదంటే ఈమె వెనక ఉన్న మొర్దెకై ఎంత గట్టోడై ఉండాలి, ఎంత స్ట్రాంగ్ పర్సన్ అయి ఉండాలి, ఎంత ఆయన జనరేషన్ ని సేవ్ చేసుకోవడానికి ఎంత ఫోకస్ తోటి ఉన్నాడు. ఆయన రాలేదు గాని ఆయన ద్వారా వచ్చిన ఎస్తేరుని మాత్రం ఆయన లాగానే మార్చేశాడు. ఆమె ఆ టైం అంతా కూడా ఆ అవుట్ సైడ్ కాకుండా ఆమె ఇన్ సైడ్ లో పెట్టిన విజన్ మీద ఆమె ఫోకస్ చేసింది. ఆమె లోపల ఉన్న ఆ విజన్ మీద ఆమె టైం ని స్పెండ్ చేసింది, ఆమె టంగ్స్ ని స్పెండ్ చేసింది, ఆమె ప్రేయర్ ని స్పెండ్ చేసింది. ఇవన్నీ ఇన్ సైడ్ లో ఆమెకి ఆ ఉన్న డేస్ అన్ని కూడా ఒక మంచి ఆకారం తీసుకొచ్చేటట్లు చేసింది. ఆమె లోపల ఒక మంచి బలమైనటువంటి అందమైన ఎస్తేరుని తీసుకొని వచ్చింది. ఆ ఇన్సైడ్ ఒక అందమైన లేడీని తయారు చేసింది. ఆ టైం వచ్చినప్పుడు దేవుని పిల్లరా ప్రతి ఒక్కరు కూడా రాజు ముందుకు వెళ్తున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, పైనుంచి దేవుని
దేవుని యొక్క ఫేవర్ లేనిది, ఆ ఫేవర్ గనక లేకపోతే మనము ఎన్ని చేసినా కూడా సక్సెస్ కాలేము. ఆమెకు ఒక ప్రణాళికతోటి, ఒక ప్లాన్ తోటి, ఒక విజన్ తోటి దేవుడు ఆయన ద్వారా ఆమెని లోపలికి పంపించాడు. ఎందుకోసమంటే దేవుని యొక్క జనాంగము, అన్యుల చేతిలో దేవుని యొక్క జనాంగము నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. వారిని విడిపించాలంటే ఖచ్చితంగా అన్యుల ఆ జనాంగంలోంచి ఒకరిని తీసుకొని రావాలి. ఆ జనాంగంలోంచి ఒకరిని తీసుకొని వచ్చి వారి ద్వారా ఆ జనాంగాన్ని విడిపించాలి. ఏదైతే ఈమె లోపలికి వచ్చి ఆమె అంతా కూడా ప్రిపేర్ అయిందో, అందరూ ఒక రకంగా ప్రిపేర్ అవుతుంటే ఈమె మాత్రము డిఫరెంట్ గా ప్రిపేర్ అవుతుంది. రాజు టైం ఇప్పుడు వస్తుందా, నేను ఆయన ముందుకు వెళ్ళాలి, ఆయన ముందుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నేను సెలెక్ట్ చేయబడాలి, నా యొక్క విజన్ అనేది, డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అవ్వాలి. ఇదే ఆమె డ్రీమ్ అయి ఉన్నది, ఇదే ఆమె ఆశ అయి ఉన్నది. పిల్లలారా గమనించండి, ఒక పేరెంట్స్ కోఆపరేషన్ లేనటువంటి ఈమె, ఒక మోటివేషన్ లేనటువంటి ఈమె కేవలం తన అంకుల్ అయినటువంటి మొర్దెకై యొక్క మాటలను ఈమె బలంగా తీసుకొని, ఈయన మాటలు కనుక నేను తీసుకుంటే, ఈయన యొక్క ఇన్ఫ్లుయెన్స్ కనుక నా మీద పడితే, ఈయన యొక్క డ్రీమ్ కనుక నా డ్రీమ్ లాగా నేను తీసుకుంటే ఖచ్చితంగా నేను నా జనాంగాన్ని సేవ్ చేస్తా. కంపల్సరీ నా యొక్క నా జనరేషన్ అనేది నా ద్వారా వీళ్ళు బ్లెస్ అవుతారన్నటువంటి ఒక బలమైన తృష్ణతోటి వచ్చింది. అందరూ ఒకలాగా వచ్చారు. అందరూ వచ్చింది ఏంటంటే, నేను రాజుకి ఒక వైఫ్ లాగా ఉండాలి. కానీ ఏమెందుకు వచ్చిందో తెలుసా, నేను నా యొక్క జనులను నేను సేవ్ చేయాలి, నా జనాంగాన్ని నేను రక్షించాలి, వారిని దేవుని యొక్క థ్రోన్ దగ్గరకు నేను వాళ్ళని తీసుకొని రావాలి. దేవుని వైపు ఎవరైతే తిరుగుతారో దేవుడు వారి వైపు తిరుగుతాడు. దేవుని కోసం ఎవరైతే స్టెప్ వేస్తారో దేవుడు వారి కోసం స్టెప్ వేస్తాడు. అందుకోసమనే పేతురు నీళ్ల మీద నడవడానికి దేవుని కోసం ఆయన స్టెప్ వేశాడు. కాబట్టి ఆయన మునిగిపోయే టైంలో దేవుడు వెంటనే ఆయన యొక్క చేతినిచ్చి పేతుర్ని పైకి తీశాడు. అట్లీస్ట్ నువ్వు ట్రై చేస్తే, అది నీకు ఫెయిల్ అయినా పర్లేదు, కానీ దేవుని కోసం నువ్వు ట్రై చేసి ఫెయిల్ అయినా కూడా దేవుడు నువ్వు ఫెయిల్ అయిన దాన్ని చూడడు, కానీ నువ్వు ట్రై చేసిన నీ ఫెయిత్ ని దేవుడు చూస్తాడు. ట్రై చేసి నువ్వు ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తున్నావు కాబట్టి దాన్ని బట్టి దేవుడు నీకు అద్భుతాన్ని తీసుకొని వస్తాడు. యేసు నామములో నీ కోసం నేను దేవుని యొక్క స్పెషల్ హెవెన్ ఫోర్స్ ని నేను డిక్లేర్ చేస్తున్నా. హల్లెలూయా. నీ యొక్క గోల్స్ అనేవి పవర్ఫుల్ గా, సూపర్ న్యాచురల్ గా, నీ యొక్క జనాంగం కోసం నువ్వు ఏ డ్రీమ్ పెట్టుకున్నావో ఆ డ్రీమ్ నీ యొక్క జనాంగం టోటల్ గా దేవుని దగ్గరికి నడిపించబడేటట్లు నేను డిక్లేర్ చేస్తున్నా. దేవుని యొక్క హెవెన్ ఫోర్స్ భూమి మీదకి నీ కోసం రిలీజ్ అయ్యేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.